హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ చూడండి, తోటకూర అయితే చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. నేను ఈ టబ్బులో ఈ విత్తనాలు చల్లి కరెక్ట్గా 18 days అవుతుందండి. విత్తనాలు చల్లిన తర్వాత మనకి 5వ రోజుకే మొలక రావటం మొదలవుతుంది. ఆ తర్వాత మనకి ఎంతో ఇంట్రెస్టింగ్గా తోటకూర రెడీ అయిపోతుంది అనమాట. ఇంత ఫ్రెష్గా, ఎంతో హెల్త్కి మంచిది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు అనమాట మనం. ఈ తోటకూర అయితే ఈ పెద్ద టబ్లో వచ్చిందండి. ఇందులో ఒక టమాటో మొక్క ఉంది. మళ్ళీ ఇక్కడ చూసారా, బీరపాదు వస్తుంది ఓ పక్కన. ఇక్కడ చూడండి, ఇదిగో బీరపాదు వస్తుంది, టమాటో మొక్క ఉంది. తోటకూర ఎంత బాగా వస్తుందో. మనం మట్టి మిశ్రమం మంచిగా ఉంటే మనం ఎన్నైనా పెంచుకోవచ్చు అండి. ఒకే టబ్బులో చక్కగా ఆకుకూర వేసుకోవచ్చు, ఒక క్రీపర్ వేసుకోవచ్చు, ఇట్లా టమాటో మొక్క, బెండో వేసుకోవచ్చు, ఒక క్రీపర్ వేసుకోవచ్చు. ఇట్లా మధ్యలో ఈ ఖాళీ ప్లేస్లో ఆకుకూర కూడా పెంచుకోవచ్చు అనమాట. చూసారా మరి. ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటేనండి, చక్కగా ఆకుకూరలతో మీరు మొక్కలు పెంచడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మెంతి కూరతో స్టార్ట్ చేయండి. మెంతులు 4 గింజలు చల్లారంటే కంటికింపుగా 3వ రోజుకే మొలకలు వచ్చి మనకి ఎంతో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అనమాట. కదండి, తోటకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు తోటకూర అయితే మనం కట్ చేయాలి, వేర్లతో సహా తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పైన చిగుర్లు వస్తాయి అనమాట. ఎంతో ఫ్రెష్గా హెల్దీగా అయితే మనం తోటకూరను తీసుకున్నాం కదా. ఇదైతే పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా.